కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్, కృష్ణవేణి గారు, గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలా టెంపరీ భవనాలని, శాస్త్రభవనాలు కాదని మొత్తం డబ్బు వృధా చేస్తుంది. నిజంగా అది ఖర్చుల కింద చూడాలా లేదా అభివృద్ధికి పునాదిగా చూడాలా? ఏ విధంగా చూస్తారు మీరు? సార్, గతంలో టీడీపీ ప్రభుత్వం శాశ్వత భవనాలు కాకుండా తాత్కాలిక భవనాలు నిర్మించడంలో మాత్రం అది అభివృద్ధి పునాదిగాన్ని మాత్రమే చూస్తాం. అదే భ్రమరావతి అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే భవనాల కింద కూర్చొని ఎలా పరిపాలన చేస్తారో 5 సంవత్సరాలు చూస్తాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇటుకు కూడా పేర్చినటువంటి పరిస్థితి అమరావతిలో లేదు. తర్వాత ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలందరినీ ఖాళీ చేసి ఆయన విలాసవంతమైనటువంటి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడానికి టైం దొరికింది. కానీ అమరావతి రాజధానిలో శాశ్వతమైనటువంటి భవనాల నిర్మాణం కట్టడానికి అయితే మాత్రం ఆయనకి టైం లేదు సార్. ప్రజావేదికని కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారన్నది ప్రజలందరూ చూశారు. ఎందుకంటే కట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కావాలి, కూల్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. రెండిటికి కూడా వ్యత్యాసం చూసుకోవచ్చు సార్. ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ ఒక ప్రాంతంగా చూడకూడదు సార్, అది ఆంధ్రుల ఆకాంక్షగా మాత్రమే చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు సార్. తర్వాత అమరావతి మహిళా రైతుల్ని వేశ్యల రాజధాని అని ఆయన ఛానల్లోనే ఎలా మాట్లాడించారో చూసాం. ఇప్పుడు మద్దతు ఇస్తున్నాము అని అంటే గత్యంతరం లేక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నాం అంటున్నారు. అది ఎంత వరకు నిజమన్నది కూడా పూర్తిగా చెప్పలేము. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తేనే ఇవాళ అమరావతి నిర్మాణం అవుతుంది, అమరావతి బిల్లు పాస్ అవుతుంది అన్నది ఏమీ లేదు. మాకు అత్యధికమైనటువంటి మెజారిటీ మాకుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ అమరావతిలో ఇంటర్నేషనల్ గా పేరున్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడికి వస్తున్నాయి అంటే మనకి అభివృద్ధి ఆమడ దూరంలో లేదు, చాలా దగ్గరలోనే కనిపిస్తూ ఉంది. అంటే క్యాంటమ్ వ్యాలీ లాంటి ఇవి రావడం, అలాగే గూగుల్ సంస్థల్ని వీళ్ళు గోడౌన్ తో పోల్చారు. అది కూడా అంటే ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా రాష్ట్రంలో నలుమూలలా కూడా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకెళ్ళడం. ఇప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ సిటీలే డెవలప్ అయ్యేసారు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఉన్నటువంటి వైజాగ్ లాంటివో లేకపోతే అమరావతి లాంటివో కర్నూలు ఇలాంటివి మాత్రమే డెవలప్ అవుతూ వచ్చి ఉండేవి. కానీ ఇవాళ మాకు కాకినాడ లాంటి సిటీలు కూడా అంటే సెకండ్ క్యాడర్ లో ఉన్నటువంటి సిటీలు కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో డెవలప్మెంట్ దిశగా వెళ్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రం నలుమూలలా కూడా అంటే చిన్న స్మార్ట్ సిటీలు కూడా అభివృద్ధి దిశగా గ్రీన్ ఎనర్జీ లాంటి ఇప్పుడు గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కి సంబంధించి మాకు ఇక్కడ ప్రారంభోత్సవం కూడా జరగడం జరిగింది సార్. అంటే భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఎలాగ విదేశాలకు కూడా ఉత్పత్తి ఎగుమతులు కాబోతున్నాయి అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు మీద ఒక దిశానిర్దేశంతో ముందుకెళ్తే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి చట్టబద్ధమైనటువంటి బిల్లు వస్తే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి 100 మంది వచ్చినా సరే కానీ దానికి కదిపేటువంటి పరిస్థితి ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి బిల్లుకి ఆమోదం ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప అమరావతి మీద ఎటువంటి ప్రేమ ఆప్యాయత లేనటువంటి ఏకైక గనుడు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే మీ ప్యానెల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసమే కూర్చున్నామని అంటున్నారు పెద్దలు. కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేంత ఖాళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి చిల్లర పాలిటిక్స్ పట్టించుకునేంత అవసరం కానీ పని కానీ మాకు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన అనుభవాలు తీసుకుని ఆయన కూడా పనిచేస్తున్నారు. ఢిల్లీ వరకు కూడా వెళ్ళాలేమో తప్ప ఎస్ అంటే రాజకీయ అంశాన్ని కూడా ఒక రాజకీయ కవచంలో ఒక రాజకీయ ఆయుధంలో మార్చేసుకున్నాయి ఆ పార్టీలు. ఇప్పుడు ఒక రాజధాని లేకపోవడం, స్థిర రాజధాని లేకపోవడం వల్ల నష్టపోయింది ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు నష్టపోయాయా, ప్రజలు నష్టపోయారు? ఇప్పుడు రాష్ట్రాన్ని నష్టం అంటే అందరికీ నష్టమే కదా అది.
సార్ రాజకీయ పార్టీలు ఎక్కడ నష్టపోలేదు ఇక్కడ నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోయారు. ఈ విషయాన్ని చెప్తాను పదే పదే. డిప్యూటీ సీఎం గారి వాళ్ళ ఢిల్లీ బయలుదేరి అక్కడ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి తీసుకురావడానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయం వ్యక్తిగత విషయాలు లేకపోతే పబ్లిక్ ని ఒప్పించడం కోసమో ఇక్కడ ఫ్లైట్ వేసుకుని దిగలేదు సార్ బెంగళూరు నుంచి ఇక్కడికి. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర పాలిటిక్స్ చేయడానికి చీప్ పాలిటిక్స్ వస్తారు. గోపాల్ గారు మీ దగ్గరికి వస్తారు. ఇద్దరికి ఆన్సర్ గోపాల్ రెడ్డి గారు కాదు ఇద్దరు మాట్లాడేందుకు మీరు ఆన్సర్ గారు ఎలా? ఎస్ గోపాల్ గారు ఒక నిమిషం. అసలు వైసీపీ దొంగల ముఠా అది కాదు ఒక్క నిమిషం విజయశేఖర్ గారు కాదు అలాంటి మాట కాదు విజయశేఖర్ గారు కాదు ఒక్క నిమిషం. అమరావతి పేరు చెప్పి వేల కోట్లు అప్పుడు ఒక్క నిమిషం కాదు మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. మనకు అసలు క్లారిటీ ఉంటుంది దేనికి. పుల్లారావు